హాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం. వెల్కమ్ టు ఆర్ఎన్ ఖురాన్ క్వెస్ట్, మీ ఫేవరెట్ ఇస్లామిక్ స్టోరీ టెల్లర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం డైవ్ చేస్తున్నాం మన మొదటి ప్రవక్త ఆదం అలైహిస్సలాం రియల్ లైఫ్ స్టోరీలోకి. ఇది కేవలం స్టోరీ కాదు, సూపర్ ఇన్స్పైరింగ్ లెసన్. రెడీ అవ్వండి, లెటస్ గో. అల్లా ఇలా అనుకున్నాడు, నేను భూమి మీద నా ప్రతినిధిని సృష్టించబోతున్నాను. దీన్ని విన్న దేవదూతలు కాస్త కన్ఫ్యూజ్ అయ్యారు. వాళ్ళు మా ఆరాధనలో ఏదో లోటు ఉందా, అందుకే కొత్త సృష్టి చేస్తున్నాడా అనుకున్నారు. వాళ్ళు గతంలో జిన్ల వంటి మరో సృష్టిని చూశారు. వాళ్ళు పెద్దగా జ్ఞానం లేకుండా గొడవలు చేసేవాళ్ళు. అందుకే దేవదూతలు అల్లాతో, ఓ అల్లా, మేము నీ గొప్పతనాన్ని కీర్తిస్తాం, నీ పవిత్రతను చాటుతాం. అయినా నువ్వు భూమిలో గందరగోళం, రక్తపాతం చేసే సృష్టిని ఎందుకు సృష్టిస్తున్నావు అన్నారు. అల్లా చిరునవ్వుతో, నాకు తెలిసినవి మీకు తెలీదు అన్నాడు. దేవదూతలు ఒకరినొకరు చూసుకుని, అల్లా ఏం సృష్టించినా మా జ్ఞానాన్ని మించలేదు కదా అనుకున్నారు. అప్పుడు అల్లా ఆదం అలైహిస్సలాంకి సూపర్ జ్ఞానాన్ని ఇచ్చి కొన్ని వస్తువుల పేర్లు నేర్పించాడు. ఆ తర్వాత ఆదంని దేవదూతల ముందు ప్రజెంట్ చేసి, ఈ వస్తువుల పేర్లు చెప్పండి, మీరు నిజంగా తెలివైన వాళ్ళైతే అన్నాడు. దేవదూతలు కాస్త ఇబ్బంది పడి, ఓ అల్లా, నీవు మాకు నేర్పిన జ్ఞానం తప్ప మాకేమీ తెలియదు అన్నారు. అప్పుడు అల్లా ఆదంతో, ఆదం, నీవు ఈ పేర్లు చెప్పు అన్నాడు. ఆదం కూల్గా అన్ని పేర్లు చెప్పేశాడు. అల్లా దేవదూతలతో, చూశారా, నాకు ఆకాశాలు, భూమి రహస్యాలన్నీ తెలుసు అని చెప్పాను కదా అన్నాడు. ఆ తర్వాత అల్లా దేవదూతలతో, ఆదంకి సజ్దా చేయండి అన్నాడు. అందరూ సజ్దా చేశారు. కానీ శైతాన్ మాత్రం మొండిగా తిరస్కరించాడు. అల్లా ఇబ్లీస్తో, ఏ ఇబ్లీస్, నీకేం జరిగింది, ఎందుకు సజ్దా చేసే వాళ్లతో కలవలేదు అన్నాడు. శైతాన్ గర్వంగా, నేను మనిషికి సజ్దా చేసే రకం కాదు, నువ్వు అతన్ని కుళ్ళిపోయే మట్టితో చేశావు, నన్ను అగ్నితో సృష్టించావు, నేనే అతని కంటే గొప్ప అన్నాడు. అల్లా గట్టిగా, ఇక్కడ నుండి వెళ్ళిపో, నువ్వు శపించబడ్డావు, కయామత్ రోజు వరకు నీపై లానత్ ఉంటుంది అన్నాడు. శైతాన్, నాకు కయామత్ వరకు సమయం ఇవ్వమని అడిగాడు. అల్లా, సరే, నీకు సమయం ఇచ్చాను అన్నాడు. శైతాన్ కోపంగా, నీవు నన్ను తప్పుదారి పట్టించావు కాబట్టి నేను కూడా మనుషుల సరైన దారిని అడ్డుకుంటా, ముందు నుండి, వెనక నుండి, కుడి నుండి, ఎడమ నుండి వాళ్లను టెంప్ట్ చేస్తా, చాలామంది నీకు కృతజ్ఞత చెప్పరు అన్నాడు. అల్లా స్ట్రిక్ట్గా, బయటకు పో, నీ మాట వినేవాళ్లతో కలిసి నిన్ను ఖచ్చితంగా నరకంలో నింపేస్తా, కానీ నా నిజమైన భక్తులపై నీ పవర్ ఏమీ పనిచేయదు అని చెప్పాడు. జన్నత్లో ఆదం అలైహిస్సలాం అన్ని సౌకర్యాలు ఉన్న ఒంటరిగా ఫీల్ అయ్యారు. అప్పుడు అల్లా హవా అలైహిస్సలాంని సృష్టించాడు ఆదంకి సపోర్ట్గా. అల్లా, ఆదం, నీవు నీ భార్య జన్నత్లో సంతోషంగా ఉండండి, ఎక్కడి నుండి కావాలంటే అక్కడి నుండి తినండి, కానీ ఆ చెట్టు దగ్గరికి మాత్రం వెళ్ళొద్దు, లేకపోతే తప్పు చేసిన వాళ్లలో ఒకరవుతారు అన్నాడు. కానీ శైతాన్ వచ్చి ఆదం హవా హృదయాల్లో టెంప్టేషన్ రేకెత్తించాడు. మీ రబ్ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళొద్దని ఎందుకన్నాడంటే, మీరు దేవదూతలవుతారేమో, లేక ఎప్పటికీ చనిపోని వాళ్ళవుతారేమో అని చెప్పి, నేను మీకు మంచి చేసేవాడిని అని సమ్మోహనంగా వట్టేశాడు. శైతాన్ ట్రాప్లో ఆదం హవా ఆ చెట్టు ఫలాన్ని తినేశారు. వెంటనే వాళ్ళ శరీరం బట్టలు లేకుండా కనిపించడం మొదలైంది. వాళ్ళు చెట్టు ఆకులు తెచ్చి వంటికి అతికించుకుని సిగ్గు కప్పుకోవడానికి ట్రై చేశారు. అల్లా పిలిచి, మీరు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళొద్దని నేను చెప్పలేదా, శైతాన్ మీకు శత్రువు అని కూడా చెప్పాను కదా అన్నాడు. ఆదం హవా బాధపడి, ఓ మా రబ్, మేము మా మీదే తప్పు చేసుకున్నాం, నీవు మమ్మల్ని క్షమించకపోతే, దయచూపకపోతే మేము పూర్తిగా నాశనమైపోతాం అన్నారు. అప్పుడు అల్లా, జన్నత్ నుండి కిందకు దిగండి, ఇక నుండి మీరు ఒకరికొకరు శత్రువులు, భూమిపై మీకు నివాసం, కొంతకాలం వరకు జీవనం ఉంటుంది, అక్కడే జీవించాలి, అక్కడే చనిపోవాలి, అక్కడి నుండే మళ్లీ లేపబడతారు అని చెప్పాడు. భూమికి వచ్చిన తర్వాత ఆదం అలైహిస్సలాం 40 ఏళ్ల పాటు అల్లాతో క్షమాపణ కోరారు. అల్లా ఆదం అలైహిస్సలాంపై దయ చూపి వారిని క్షమించాడు. ఆ తర్వాత ఆదం, నువ్వు, నీ సంతానం ఈ లోకంలో జీవించండి, ఒక్క విషయం గుర్తుంచుకో, నా తరపున ఎవరైనా ప్రవక్త హిదాయత్ తీసుకుని మీ దగ్గరకు వస్తే వారి మాట వినండి, నా ప్రవక్తల మాటను పట్టించుకోకుండా నా ఆయతులను తిరస్కరించే వాళ్ళు నరకంలోకి వెళ్తారు, అక్కడే శాశ్వతంగా ఉంటారు అన్నాడు. అలా ఆదం అలైహిస్సలాం, హవా అలైహిస్సలాం లోకంలో జీవించడం మొదలుపెట్టారు. వారి నుండే మానవ జాతి పుట్టింది. ఆదం అలైహిస్సలాం సుమారు 900 సంవత్సరాలు జీవించి ఆ తర్వాత వఫాత్ అయ్యారు. ఈ ఖురాన్ సంఘటన నుండి మనకు సూపర్ లెసన్ దొరుకుతుంది. శైతాన్ తప్పు చేసినప్పుడు క్షమాపణ అడగకుండా గర్వంగా అల్లాపైనే నింద వేశాడు.
కానీ ఆదము అలైహిస్సలాం తప్పు చేసినప్పుడు తమ తప్పును ఒప్పుకుని వెంటనే తౌబా చేశారు. అల్లాని సంతోషపెట్టే వరకు క్షమాపణ అడుగుతూనే ఉన్నారు. ఆదము అలైహిస్సలాం సున్నత్ ఏంటంటే మనిషి తప్పు చేస్తే అల్లా దగ్గర తన పాపాల క్షమాపణ కోరాలి, తన రబ్ని సంతోషపెట్టాలి. ఎందుకంటే అల్లా సూపర్ క్షమాశీలుడు, ఎంతో దయామయుడు. సో ఫ్రెండ్స్, ఇది ఆదము అలైహిస్సలాం గురించిన అద్భుతమైన స్టోరీ. తప్పు చేసినప్పుడు గర్వం కాదు, తౌబా మనకు బెస్ట్ రూట్ అని చెప్పింది కదా. మీకు ఈ స్టోరీ నచ్చిందా? నెక్స్ట్ ఏ ప్రవక్త స్టోరీ వినాలనుకుంటున్నారో కామెంట్లో చెప్పేయండి. ఈ సిరీస్ ఫాలో అవ్వాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అల్లా హాఫీజ్. ఇది మీ ఆర్ఎన్ ఖురాన్ క్వెస్ట్.